శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ వివరం మీ అందరి కోసం అనేక రకాలుగా దాన్ని పరిశీలించి చెప్పబడుతున్నటువంటి షేర్ మార్కెట్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. మరి ఈ వారంలో యుద్ధ వాతావరణం మరియు సెన్సెక్స్ పడిపోవడం, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి సూచీలు సూచనలు, వడ్డీ రేట్లు, రేపో రేట్లు యథాతథంగా ఉండడం మనకున్నటువంటి సంపదని ఇబ్బంది కలిగిస్తుందా, అభివృద్ధి చేస్తుందా? అంటే ఇక్కడ ఏమిటంటే షేర్ మార్కెట్లో జరిగేటువంటి మూల ఆదాయంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకుల వల్ల ఈ రేపో రేటుని అలాగే మనకి వడ్డీ రేట్ని యథాతథంగా ఉంచి జరిగింది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. కాబట్టి మనకి ఈ సూచీలు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కింద పడిపోతున్నట్టు కనిపించినా నెక్స్ట్ వారంలో కానీ అవతల వారంలో కానీ అభివృద్ధి పొందుకునేటువంటి దిశగా అడుగులు పడతాయి, ఇందులో సందేహం లేదు. భారత ప్రభుత్వం తప్పకుండా ఆర్థిక సుస్థిరమైన ప్రభుత్వం. ఎవడో ఒకటి చెప్పాడు బంగ్లాదేశ్ వాడికి మన జీడిపి కంటే ఎక్కువ అని. ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వాగాడు. మన జీడిపి అత్యుత్తమ జీడిపి మనది, మన తర్వాతే అమెరికా, చైనా వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా ఎక్కడో ఉంది, జపాన్ వాడు ఎక్కడో ఉన్నాడు. కాబట్టి మనతో పాటు ఉన్నటువంటి ఎవరు లేరండి. సంపద సృష్టించడానికి, సంపదని పంచడానికి, పెంచడానికి భారతదేశం ఉన్నటువంటి సురక్షితమైనటువంటి స్థానం మరొకట్లేదు. ఇతర దేశాలతో మనము సూచనల్ని, సలహాలు తీసుకొని అక్కడ ఇక్కడ వ్యాపారం కలిసి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు తప్ప దీర్ఘకాలిక నష్టాలు లేవు. మళ్ళీ మనకి 79,600 చిల్లరకి మనకి సూచి కిందికి వచ్చింది. అంటే 82,000కి వెళ్లాల్సింది మరి 79,000 చిల్లరకు వచ్చేసిందండి. మరి సంపద ఆవిరైపోతుంది. దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ 2 షేర్లు తప్ప మ్యాక్సిమం మిగతా షేర్లన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం. 2 రకాల షేర్స్ మనకి లాభాన్ని కలిగించే అవకాశం. మరి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దాని విషయంలో కంగారు పడకండి. ప్రస్తుతాంశంలో మనకి ఈ యొక్క షేర్స్ ఈ వారంలో ఆగస్టు 3వ వారంలో ఏ షేర్స్ మనకి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది? ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి షేర్స్ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఎల్ఐసి షేర్లకి మళ్ళీ ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం పొందుకునే అవకాశం బాగా కనపడుతోంది. ఇతరత్ర ఇన్సూరెన్స్ షేర్స్ కూడా మీకు లాభాన్ని పొందుకునే అవకాశం. రెండవది ఈ మెడికల్, ఫార్మా సంబంధమైనటువంటి షేర్ మార్కెట్ అనుకూలంగా ఉండబోతోంది. మిగతా షేర్లు మ్యాక్సిమం టు మ్యాక్సిమం నష్టాన్ని పొందుకునే అవకాశం. సెకండ్ ఆప్షన్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే బ్యాంకింగ్ షేర్లు, ఫెడరల్ బ్యాంక్ షేర్ లాంటి మీరు కొనుగోలు చేస్తే దీర్ఘకాలికమైన పెట్టుబడి చేస్తే మంచిది. మరి ఈ మెడికల్ అంటే ఫార్మా సంబంధమైనటువంటివి అలాగే ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి ట్రేడింగ్ చేయవచ్చు అంటే తప్పకుండా ట్రేడింగ్ చేయవచ్చు. మీకు అందులో లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. స్థిరమైన ఆర్థిక వనరులు కనబడుతున్నాయి. మరి ఈ వారంలో సెన్సెక్స్ ఎంతవరకు వెళ్ళవచ్చును అంటే 80.5 వరకు మనకి ఒక సెన్సెక్స్ సూచి చేరుకునే అవకాశం మళ్ళీ కనబడుతుంది. 80 దాడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఎక్కువ భయాన్ని కలిగింది అందరికీ కూడా. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, రష్యా వాళ్ళు మిసైల్స్ని పెట్టాడు, అమెరికా వాడు మిసైల్స్ని పెట్టాడు. ఇది లేనిపోని వార్తల్ని మనం ప్రచారం చేసుకొని భయానక స్థితిని పొందుకుంటున్నాం. సరే యుద్ధ వాతావరణం ఉంది, కానీ మన దేశంతో ఢీ కొనగలిగేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. మన దేశానికి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. కానీ అంతర్జాతీయ మూలధన సంకేతాలు మనకి ఒక రకంగా ఇబ్బంది కలిగిస్తాయి. అంతర్జాతీయమైనటువంటి వ్యాపార సంకేతాలు కూడా మనతో ఇబ్బంది. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం ఉంది కదా మనకి. కాబట్టి కొంతమంది వచ్చేసి బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఆ మారణ కాండ మన మీద ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని అడిగితే కించిత్ కూడా ఉండదు. 0.5% కూడా ఆ పాకిస్తాన్ వాడు కానీ, బంగ్లాదేశ్ వాడు కానీ, ఈ నేపాల్ వాడు కానీ, శ్రీలంక వాడు కానీ చేసేటువంటి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మనమే లేదు. మన ఆర్థిక సహకారం వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఆ టైం అటువంటి చిన్న చిన్న విషయాల గురించి కొత్తగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ దేశాల వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమాత్రం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మరి ఏ రాశుల వారికి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు ఉన్నాయి, మరి ఏ రాశుల వారు పెడితే మంచిది? ఈ 2 షేర్సే బాగున్నాయి అన్నారు. 3వ ఆప్షన్లో బ్యాంకింగ్ షేర్లు కొనమన్నారు, పర్వాలేదండి. మరి ఏ రాశుల వారికి చాలా బాగుంది అని అడిగితే వృషభం, కన్య, తుల, మీన రాశి వారికి, వృషభ, కన్య, తుల, మీన రాశి వారికి మాత్రమే ఈ వారంలో షేర్ మార్కెట్లో లాభాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి లాభము అంతగా లేదు. మరి తీవ్ర నష్టం వచ్చేటువంటి రాశులేవి అని అడిగితే తీవ్రమైన నష్టాలు వచ్చే రాశి ఏంటంటే మేషము, సింహము, ధనుసు, కుంభరాశి వారు. ఈ 4 రాశుల వారికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు. షేర్ మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడి జీరోకి వచ్చే అవకాశం ఉంది కనుక మీరు అందులో అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి, మంచిది కాదు. ఇది నేను చెప్తున్నటువంటి సూచన. నేను గత వారం రోజులుగా షేర్ మార్కెట్లు ఒడిదుడుకుల్ని
అన్నిటినీ సమీకరణ చేసుకొని మీకు నేను స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది కూడా సూచనే. మీకు 70% వరకు ఇది మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. కానీ మీ అనుభవం, మీకు 20 ఏళ్ళ అనుభవం ఉండవచ్చు, 10 ఏళ్ళ అనుభవం ఉండవచ్చు, పెద్దవాళ్ళ సూచనలు తీసుకోవచ్చు. దానివల్ల మీరు లబ్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశుల వారు పెట్టకుండా మంచిది. తదుపరి మీ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క ఇష్టారీతిన ముందుకెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. మిగతా రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈ వారంలో కాస్త ఒడిదుడుకులతో ఉన్న అన్ని షేర్ల కంటే ఈ 2 రకాల షేర్లు, ముందుగా చెప్పినటువంటి షేర్స్ మాత్రమే, ఇన్సూరెన్స్ అండ్ ఫార్మా షేర్స్ మాత్రమే కొన్ని ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారని తెలియజేసుకుంటూ మీ యొక్క సంపద వృద్ధి పొందాలని, అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.